స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజలు యువత భాగస్వాములై స్వచ్ఛమైన స్వర్ణాంధ్రగా రాష్ట్రాన్ని మార్చే సంకల్పాన్ని పూర్తి చేయాలని అటవీ శాఖ అధికారులు ప్రజలను కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని 4 రోడ్ల కూడలి వద్ద స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అటవీ శాఖ రేంజ్ అధికారులు ఘనంగా నిర్వహించారు. అల్లినగరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, గుంతపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ముందుగా చర్చి స్కూల్లో సమీపం నుండి రాష్ట్ర ప్రధాన రహదారిలో ర్యాలీగా ప్రజలకు అవగాహన కలిగిస్తూ సాయిబాబా ఆలయం వరకు కొనసాగించారు. అనంతరం ప్రజలను సమావేశపరిచే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం యొక్క విశిష్టత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, దీని ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రంగా ఉంటూ అపరిశుభ్రత లేకుండా చేయడమే అన్నారు. ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తారని, ప్రతిసారి ఒక్కొక్క అంశంపై కార్యక్రమాలు ఉంటాయని, ఈసారి ఈ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వాటిని సేకరించి వాటిని సమీప చెత్తనుండ కేంద్రాల్లో వాటిని వేసే రీసైక్లింగ్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుంత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాసులు, బేస్ క్యాంపు సిబ్బంది బాలరంగయ్య, నాగరాజు, నారాయణమూర్తి, సురేష్, రామన్నయ్య ఇతరులు పాల్గొన్నారు. శ్రీయుత డిడిపిటి గిద్దలూరు వారి ఆధ్వర్యంలో అటవీ క్షేత్రాధికారి బేస్తవారిపేట రేంజ్ వారి ఆదేశాల మేరకు ఈ 3వ శనివారం రోజున స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మేము కొమరోలు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది. ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరిగినది. ఈ వ్యర్థాలను రీసైకిల్ చేయడం, రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేటటువంటి 3 పద్ధతుల ద్వారా ఎలక్ట్రానిక్ వేస్ట్ను ప్రజలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి డబ్బాలలో కానీ సంచులలో కానీ నిల్వ ఉంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్న కేంద్రాలలో ఎస్ఎస్జి గ్రూప్ల సహాయ సహకారాలతో వాటిని వేరు చేసి వాటి నుంచి వచ్చే పొల్యూషన్ను కంట్రోల్ చేయడానికి ప్రజలందరూ సహకరించాలని గ్రామంలో ఉన్నటువంటి కూడళ్ల వద్ద అటవీ శాఖ అల్లినగరం సెక్షన్కు సంబంధించిన సిబ్బంది అందరము అవేర్నెస్ కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిబ్బంది అందరూ పాల్గొని ప్రజలందరకు అవేర్నెస్ కల్పించడం జరిగినది. ఈ సందర్భంగా ప్రజలు అందరూ కూడా ఈ వేస్ట్ను ప్రత్యేకంగా సపరేట్ చేసి వాటిని ఎస్ఎస్జి గ్రూప్ల ద్వారా ఏర్పాటు చేయబోతున్నటువంటి సంఘాలకు అప్పగించి ఈ వేస్ట్ను నుంచి వచ్చే హానికర పదార్థాలన్నిటి కూడా పర్యావరణంలో కలవకుండా పర్యావరణాన్ని కాపాడడానికి సహకరిస్తారని కోరుచున్నాము.